హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్లో ఒకవైపు ఒరిగిపోయిన 5 భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. అత్యాధునిక హైడ్రాలిక్ యంత్రాల సాయంతో నేలమట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా చుట్టూ ఉన్న మరికొన్ని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. కూలిన శిథిలాల నుంచి తమ వస్తువుల్ని వెతుక్కుంటున్నారు బాధితులు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని సిద్దిక్ నగర్లో ఏదైతే భవనం కుంగిపోయిందో ఆ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా కూల్చడానికి నిన్నటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ G+3 వరకు కూల్చారు. రేపు మార్నింగ్ వరకు పూర్తి బిల్డింగ్ని కూడా కూల్చివేస్తామనేది కూడా అధికారులు అయితే చెప్పుస్తున్న పరిస్థితి. ఎవరైతే బిల్డింగ్లో నివాసం ఉన్నారో, ఎవరైతే కిరాయికు ఉన్నారో వాళ్ళందరూ ఇతర ప్రాంతాలకు అయితే వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ వాళ్ళ సామాగ్రి, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ బట్టలు మాత్రం ఆ బిల్డింగ్లో ఉండిపోయాయి. ఏకంగా మనం చూస్తే ఈ చిన్న బొగన లాంటివి కూడా వదిలేసి ఇక్కడ స్థానికులు వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళిపోయారంటే ఏ స్థాయిలో, ప్రమాద స్థాయిలో ఈ బిల్డింగ్ ఉందో మనకు అర్థమవుతుంది. మరోవైపు ఏకంగా సామాగ్రితో పాటు బట్టలు కూడా ఇక్కడనే ఉండిపోయిన పరిస్థితి. మరోవైపు ఈ బిల్డింగ్ నిన్నటి నుంచి కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అధికారులు పూర్తిగా కూల్చలేకపోతున్నారు. మరోపక్క ఈ బిల్డింగ్ 4 వైపుల నుంచి కూడా పెద్ద పెద్ద భవనాలు ఉండటం, ఈ భవనాలను కూల్చే సమయంలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు అనేది కూడా చాలా జాగ్రత్తగా అధికారులు అయితే కూల్చున్నారు. మరోవైపు పెద్ద పెద్ద కట్టర్లు తీసుకొచ్చి ఏకంగా గ్యాస్ కట్టర్లతో ఆ కమ్మిల్ని కట్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు దృశ్యాల్లో. చాలా జాగ్రత్తగా, చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఏకంగా ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం నుంచి మొదలైన ఈ కూల్చివేతలు ఈరోజు మిడ్నైట్ దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. సాధారణంగా 60 గజాల పైన ఉన్న భవనం పక్కలో ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ పునాదుల కోసం, పిల్లర్ల కోసం 10 అడుగులు డీప్గా తవ్వడమే ఆ బిల్డింగ్ అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో తీసుకొచ్చిందనేది కూడా ప్రాథమిక విచారణ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్లోని గచ్చిబౌలి, సిద్దిక్ నగర్ ఈ ప్రాంతం హైయెస్ట్, చాలా కాస్ట్లీ ఏరియా. చాలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జాబులు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతం ఎక్కువగా ఐటీ సెక్టర్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పెట్టిన పేరు. కానీ ఈ ప్రాంతంలో కూడా చిన్న చిట్కా రూములు కూడా చాలా పెద్ద ఎత్తున కిరాయిలకు ఉంటాయి. అసలు ఈ ప్రమాదానికి కూడా ఇలాంటి గుంతలే, ఈ గుంతల వల్లనే ఇక్కడ 10 అడుగుల డీప్గా తవ్వడమే ఏదైతే పక్కన భవనం ఉందో ఆ భవనానికి పెద్ద సమస్య తీసుకొచ్చింది చెప్తున్నారు అధికారులు. కానీ ప్రస్తుతం ఏకంగా పూర్తిగా కూల్చివేసేయడానికి ఇంకా 5 గంటల సమయం పడుతుందనేది కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో నూర్ మహమ్మద్, TV9 హైదరాబాద్.